హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను ఫస్ట్ రైస్ పెట్టాను. ఈరోజు లంచ్ బాక్స్ కోసం నేను దొండకాయ కర్రీ అండ్ ఇడ్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో పల్లీ చట్నీ చేశాను కదండి ఇడ్లీకి. అలా కాకుండా ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు, అది ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పట్లాగానే పల్లీలను వేయించుకొని వాటిని పొట్టు తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దీంట్లో కోసము కొంచెం జీలకర్ర అండ్ ఒక టమాటో, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ టమాటో వేయాలి. వీటిని మంచిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని వేయాలి. అండ్ మనకి ఇష్టం ఉంటే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయవచ్చు. ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వాలి. టమాటో ముక్కలు మంచిగా మెత్తగా అయ్యే వరకు వేగనిచ్చి అందులో కొంచెం పసుపు, కొన్ని నువ్వులు అండ్ కొంచెం చింతపండు, ఎక్కువ కాదండి, కొంచెం వేసి సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి. మొత్తం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్గా రుబ్బుకోవాలి. దాదాపు నేను ఏ చట్నీ చేసినా పైనుంచి మళ్ళీ పోపు పెడతాండి. సో అందుకోసం నేను పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పోపు పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చి దొండకాయ కర్రీ. దీనికోసం దొండకాయలు, కొంచెం వెల్లుల్లి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం కట్ చేసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. వేసి క్యాప్ పెట్టేసేయాలి. దొండకాయ కర్రీ అన్నది ఎప్పుడైనా ఫస్ట్ వేయగానే వాటర్ పోయేద్దండి. మామూలుగా అందులో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేస్తే ఫస్ట్ దొండకాయ ముక్కలు ఉడకాలి. ఉడికితేనే అప్పుడు మనకు ఫ్రై అన్నది ఎగ్జాక్ట్గా వస్తుంది. కర్రీ పోపు వేసామా సైడ్కి పెట్టామన్నట్టు కాకుండా మూత తీస్తే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు కర్రీ మాడకుండా ఉంటుంది. దొండకాయ ముక్కలు ఉడకాయి అన్నాక కొంచెం పసుపు అండ్ కారము, ఉప్పు వేయాలి. వేసి మంచిగా కలపాలి. కాసేపటి తర్వాత ఒక స్పూన్ పల్లి పొడి కానీ లేకపోతే నువ్వుల పొడి కానీ వేయాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక 1 మినిట్ పొయ్యి మీద ఉంచి తీస్తే సరిపోతుంది. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత నేను ఒక బౌల్లో పిల్లల కోసం వాటర్ పెట్టుకున్నాను. ఇంకో పొయ్యి మీద ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా ఇడ్లీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. ప్లేట్స్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండిని వేసి బౌల్లో వాటర్ పోసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. విజిల్ వస్తే సరిపోతుందండి. విజిల్ లేకపోతే ఎగ్జాక్ట్ 10 మినిట్స్కి ఆఫ్ చేయండి, ఎగ్జాక్ట్గా ఇడ్లీ వస్తుంది. సో టిఫిన్ రెడీ అయిపోయింది. ఇడ్లీ అండ్ చట్నీ పిల్లలకి ఇచ్చేసాను. అండ్ రైస్ చల్లారబెట్టి అందులో ఫ్రై కర్రీ కలిపి బాక్స్లో పెట్టేశాను. తర్వాత నేను పిల్లల కోసము పపడాలు వేయించుకున్నాను. డైలీ ఒక టైప్ ఆఫ్ వెరైటీ స్నాక్స్ ఉంటే బాగుంటుందని నేను అలా ప్లాన్ చేస్తాను. తర్వాత ఇంకో బౌల్లో టీ కోసం నేను డికాషన్ పెట్టుకున్నాను. వాటర్లో టీ పౌడర్ వేసి పెట్టుకున్నాను. అనదర్ సైడ్ పాలు కూడా వేడి చేస్తున్నాను. ఈ డికాషన్లోనే షుగర్ వేసి బాగా మసలనివ్వాలి. డికాషన్ మసిలిన తర్వాత పాలు పోస్తే టీ రెడీ అవుతుంది. అండ్ పోలోకి కూడా ఇడ్లీ టైం అయింది. సో అందుకని ఇడ్లీ కట్ చేసి పోలోకి ఇచ్చేసాను. ఇడ్లీ ఇచ్చిన తర్వాత కూడా వాడు క్యారెట్ కావాలంటే అడిచాడు. అందుకని మనం క్యారెట్ కూడా తురిమి ఇచ్చాను. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో క్యారెట్ కోసం. ఈరోజు లంచ్ బాక్స్కి రైస్ అండ్ పాపడాలు బాక్స్లో పెట్టేశాను. బాయ్ నాన్న.